హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్కారం అందరికీ. వెల్కమ్ టు త్రిషిక యూట్యూబ్ ఛానల్. నాకు సరిగ్గా తెలుగు రాదు, చెప్తున్నాను ముందుగానే. నేను ఈరోజు సద్దపిండి తీసుకుని సద్ద రొట్టి ఎలా చేయాలని చూపిస్తున్నాను. నేను ఇక్కడ సద్దపిండి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు, తర్వాత పసుపు వేస్తాను. పసుపు మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు. ఓకే, నేను ఇవి నువ్వులు అంటించి ఇలా రొట్టి చేస్తున్నాను. ఇగో నీళ్ళు వేసుకుని నేను కలుపుకుంటున్నాను. ఇది నేను చాలా గట్టిగా కలుపుకుంటున్నాను, ఎందుకంటే నేను కడక్ రొట్టి చేయాలని. ఇది కడక్ రొట్టి ఉంటేనే బాగుంటుందని నేను కడక్ రొట్టి చేస్తున్నాను. దీనికి ఎక్కువ నీళ్ళు వేసుకోవట్లేదు, నేను గట్టిగా కలుపుకుంటున్నాను. చూడండి, నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ గట్టిగా కలుపుకోండి. చూడండి, ఫైనల్గా నేను ఇలా చేసుకున్నాను. పిండి మెత్తగా లేదు, అంత గట్టిగా కూడా లేదు, మీడియంలో నేను చేసుకున్నాను. నేను ఇప్పుడు రొట్టి చేస్తున్నాను. నేను పిండి ఇంతే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. సద్దపిండి ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే సన్నగా చేసుకోవాలని నేను ఇంతే తీసుకుంటాను. చూడండి, నేను ఇప్పుడు నూనె అంటిస్తున్నాను దీనికి. రెండు సైడు నువ్వులు అంటించుకోవాలా. రౌండ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పిండికి ఏమంటారు అసలు, ఈ పిండి వేసుకొని పొడి పిండి వేసుకుని ఇలా సేమ్ రొట్టి ఎలా కొట్టుకుంటాం అలాగే, అయితే ఇది పల్సగా రావాలా. ఉప్పు అంటే రాయి ఉప్పు కాదు, సన్న ఉప్పు వేసుకోండి. కొద్దిగా పొడి పిండి వేసుకుని ఇలా ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే తిరగాలి కదా ఇవి రొట్టి. సో అందుకని కింద కొద్దిగా చూడండి. ఫైనల్గా ఇలా అయింది నా రొట్టి. ఇప్పుడు నేను వేస్తున్నాను పెంక మీద. నీళ్ళు అంటించుకోవాలా. సేమ్ రొట్టి ఎలా చేస్తాం మేము అలాగే చేసుకోవాలా అన్ని రొట్టి. ఇది షుగర్ పేషెంట్కి ఇది కూడా ఈ రొట్టి చాలా మంచిదండి, హెల్దీ ఫుడ్ ఇది. మంచిగా కాల్చుకోవాలి ఈ రొట్టీలు, చాలా మంచిగా. ఇది జొన్న రొట్టి కన్నా ఇది చాలా మంచిగా కాల్చుకోవాలి. ఇది జొన్న రొట్టి కూడా తొందరగా ఇది అవుతుంది, కానీ సద్ద రొట్టెలు కొద్దిగా బాగా కాల్చుకోవాలా.
ఇది గుత్తొంకాయ కూరలో చాలా బాగుంటుంది ఈ రొట్టి. తర్వాత మిక్స్డ్ కూర భర్త. ఈ రొట్టి గోంగూర పప్పులో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందని అనుకోవాలా, చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా రొట్టి ఇలా అయ్యింది చూడండి. మేలే ఇడు ఐశ్వర్య